హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ బంద్ కారణంగా మనకి ఏంటంటే స్కూళ్ళు కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, అలాగే కరెంటు రద్దయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక మనకు షాపులు కూడా రద్దు అవుతాయి. అయితే బస్సులకు సంబంధించి కూడా ఆటంకం ఏర్పడబోతుంది. అయితే మనకు ఏవేవి మనకు బంద్ చేయబోతున్నారు, ఏవేవి క్లోజ్ చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 9న దేశవ్యాప్త సమ్మె అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. సో ఈ నెల మనకు 9న దేశంలో 2 రకాలకు సంబంధించినటువంటి సమ్మెలు అయితే కార్మికులు అయితే సిద్ధం కాబోతున్నారు. యూపీలో విద్యుత్ డిస్కంను ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది నిరసనలో పాల్గొనబోతున్నట్లుగా ఇక్కడైతే చెబుతున్నారు. మరోవైపు అదే రోజు తాము సమ్మె చేస్తున్నామని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది. 4 లేబర్ కోడ్ల రద్దు, అలాగే ఉపాధి హామీకి 2.5 లక్షల కోట్ల నిధులు కేటాయింపు, పట్టణాల్లోనూ మనకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లలో అయితే దీన్ని అయితే చేపట్టబోతున్నట్టు తెలిపింది. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు 2 రకాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా సమ్మెలు అయితే చేయబోతున్నారు. కాబట్టి సో ఏవైతే ఉన్నాయో సో ఇది మనకు ఏపీలో కూడా మనకు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానివచ్చు, అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక సంఘం కానివచ్చు, వీరందరూ మనకు బంద్లో అయితే పాల్గొనబోతున్నారు. దీని కారణంగా మనకు స్కూల్స్, కాలేజీలు అయితే మూసివేస్తారా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అయితే మనకు స్కూల్స్, కాలేజెస్ అయితే రద్దు అవుతున్నట్టుగా, అంటే హాలిడే ప్రకటించినట్టుగా మనకు ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి సో మనకు రేపు ఆల్మోస్ట్ ఏంటంటే స్కూల్స్ మరియు కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇది యథావిధిగా మనకు జరగబోతున్నాయండి. ఇక మనకు బస్సులకు సంబంధించి కూడా అయితే ఆటంకం అయితే ఏర్పడబోతుంది. ఇక బస్సులు రవాణా వ్యవస్థలో కూడా మనకి ఏంటంటే ఈ సమ్మె ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఈ బస్సు రాకపోకలు కూడా టైంకి రావు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక విద్యుత్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. రేపు తెలంగాణ మనకు ఏపీలో మరియు తెలంగాణలో కూడా ఈ విద్యుత్ అనేది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని రద్దయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.